నిన్నటి వరకు బెంగాల్ రాజకీయాల్లో చక్రం తిప్పిన టీఎంసీ నేడు కుదేలవుతోందా? దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్ నేతలు ఇప్పుడు క్రమంగా పార్టీని వీడుతున్నారా? దీదీ సామ్రాజ్యం కుప్పకూలుతుందా? టీఎంసీ పతనం మొదలైందా? మమత మేనల్లుడే ఇందుకు కారణమా? నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ మరో లెక్కగా బీజేపీ రాజకీయం మొదలుపెట్టిందా? గెలిచినంత వరకే ఈ ఎగిరి పడటాలు. ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ అయినా ఓడితే బీజేపీ రాజకీయం ఎదురొక్క తప్పదా? ప్రాంతీయ పార్టీలను చీల్చడం, తనకు ప్రత్యర్థి అంటూ లేకుండా చేసుకోవడం, బెంగాల్లో కూడా బీజేపీ తన పని మొదలుపెట్టిందా? పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ నడుస్తుంది. నిన్నటి వరకు తిరుగులేని పవర్ తో చక్రం తిప్పిన తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు హిస్టరీలోనే ఎన్నడూ లేనంతటి వరస్ట్ ఇంటర్నల్ క్రైసిస్ ను ఎదుర్కొంటుంది. దీదీ సామ్రాజ్యం కుప్పకూలుతోందా అనే రేంజ్ లో కోల్కతా పాలిటిక్స్ హీటెక్కాయి. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఒంటెద్దు పోకడలపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. బహిష్కృత నేత రిబ్రతా బెనర్జీ ఏకంగా 59 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ తో స్పీకర్ ను కలవడం, ఆయన్ను అఫీషియల్ గా ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించడం బెంగాల్లో సంచలనంగా మారింది. మొన్నటి వరకు బెంగాల్ను వణికించిన తృణమూల్ కాంగ్రెస్ కోట ఇప్పుడు పూర్తిగా బద్దలైపోయింది. ఈ పొలిటికల్ డిజాస్టర్ కి మెయిన్ రీజన్ మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఎలక్షన్ డీఫీట్ తర్వాత సీనియర్ లీడర్స్ ను కరివేపాకులా తీసిపారేస్తూ అభిషేక్ తీసుకున్న వన్ సైడెడ్ డెసిషన్స్ పార్టీని నిలువుగా ముంచేశాయి. సీనియర్లను కాదని తన అస్మదీయుడైన సువన్ దేబ్ చటోపాధ్యాయను లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా రుద్దేందుకు ట్రై చేయడంతోనే అసలు తిరుగుబాటు మొదలైంది. ఈ క్రైసిస్ లో ట్విస్ట్ ఏంటంటే, స్పీకర్ కు పంపిన లెటర్ లో తమ సిగ్నేచర్స్ ఫోర్జరీ చేశారంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడం, తన సొంత పార్టీ నేతలు ఎదురు తిరగడం వెనుక బీజేపీ హస్తం ఉందంటూ కోపంతో మమతా బెనర్జీ ఊగిపోయారు. వారిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయితే దీదీ వేసిన ఈ సస్పెన్షన్ వేటే ఆమెకు రివర్స్ అయింది. సస్పెండ్ అయిన రిబ్రతా బెనర్జీ ఊహించని రీతిలో టీఎంసీకి ఉన్న మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 59 మంది మద్దతు లేఖలతో స్పీకర్ ముందు ల్యాండ్ అయ్యారు. యాంటీ డిఫెక్షన్ లా నుండి తప్పించుకోవడానికి 2/3 మెజార్టీ చూపించి తామే రియల్ తృణమూల్ కాంగ్రెస్ అని ప్రూవ్ చేసుకున్నారు. దీంతో స్పీకర్ కూడా రిబ్రతా బెనర్జీని అఫీషియల్ గా అపోజిషన్ లీడర్ గా రికగ్నైజేషన్ చేయాల్సి వచ్చింది. ఈ పొలిటికల్ డ్రామాపై మమతా బెనర్జీ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పార్టీ లైన్ దాటి విపక్షాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి కుట్రలు చేస్తున్న నమ్మక ద్రోహులను చరిత్ర క్షమించదని, రిబ్రతా బెనర్జీ ఒక పొలిటికల్ ఆపర్చునిస్ట్ అంటూ దీదీ ఫైర్ అయ్యారు. దీనికి రిబ్రతా బెనర్జీ కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. మమతా బెనర్జీ ఇప్పటికీ మా లీడరే, పార్టీని చీల్చే ఉద్దేశం మాకు లేదంటూనే, కానీ అభిషేక్ బెనర్జీ అహంకారం, వారసత్వ పెత్తనం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని క్లారిఫై ఇచ్చారు. గతంలో మహారాష్ట్రలో శివసేనను ఏక్నాథ్ షిండే ఎలాగైతే స్ప్లిట్ చేశారో ఇప్పుడు బెంగాల్లోనూ అదే వ్యూహం రిపీట్ అయింది. ఢిల్లీ పరిణామాలు, ఆమ్ ఆద్మీ పార్టీ సిచ్యువేషన్ చూసైనా దీదీ అలర్ట్ అవ్వాల్సింది. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీం సైతం తన పదవికి రిజైన్ చేయడంతో టీఎంసీ పతనం మరింత ఫాస్ట్ అయ్యింది. పబ్లిక్ లో కూడా టీఎంసీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి పార్టీ ఆఫీసులకు తాళాలు వేస్తూ చోర్ చోర్ అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. రాళ్లతో, గుడ్లతో దాడులు చేస్తూ బెంగాల్ వదిలి వెళ్లిపోవాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. ఇటు బీజేపీ లీడర్స్ ప్రతి విషయంలోనూ మమతా బెనర్జీకి చుక్కలు చూపిస్తున్నారు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, రకరకాల కేసులలో టీఎంసీ ముఖ్య నేతల్ని ఆల్రెడీ అరెస్ట్ చేసి భారీగా క్యాష్, గోల్డ్ సీజ్ చేశాయి. ఆధార్ కార్డులు, ఓటర్ కార్డుల జారీ, బంగ్లాదేశ్ ప్రజలకు అందించిన స్కీమ్స్, సిటిజన్షిప్ లాంటి అనేక విషయాల్లో బీజేపీ దూకుడుగా వెళ్తుంది. చికెన్ నెక్ రోడ్డును కేంద్రానికి అప్పగించడంతో పాటు బంగ్లాదేశ్ బార్డర్ లో ఫెన్సింగ్ వేసేందుకు కూడా కేంద్రానికి సపోర్ట్ అందుతుంది. ఒకప్పుడు మమత ఎవరినైతే తొక్కేసిందో వారితోనే ఇప్పుడు బీజేపీ చెక్ పెట్టిస్తోంది. బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి పక్కా ప్లాన్ తో తన పని మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం లీగల్ బ్యాటిల్స్ కి దారితీసినా నైతికంగా మమతా బెనర్జీ ఇమేజ్ ఘోరంగా దెబ్బతిన్నట్లే అని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు.